ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజల్లో తీసుకువెళ్ళడానికి 192వ వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించబడింది. ఈరోజు ముఖ్య అతిథిగా లింగయ్య బొబ్బిలి అధ్యక్షుడు టైల్స్ లేయింగ్ వర్కర్స్ అసోసియేషన్ గట్కేసర్ మండలం మరియు తారక రాము ఉపాధ్యక్షుడు టైల్స్ లేయింగ్ వర్కర్స్ అసోసియేషన్ గట్కేసర్ మండలం విచ్చేసి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తారక రాము గారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక ప్రముఖ భారతీయ సామాజిక సంస్కర్త, న్యాయవాది, ఆర్థికవేత్త మరియు రాజకీయవేత్త. అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటంలో తన పాత్రకు మరియు దళితుల హక్కుల కోసమైన వాదించినందుకు ప్రసిద్ధి చెందారు. దళిత కుటుంబంలో జన్మించిన అంబేద్కర్ తన ప్రారంభ జీవితమంతా వివక్ష మరియు కష్టాలను ఎదుర్కొన్నాడు. ఇది సామాజిక సమానత్వం మరియు న్యాయం కోసం పనిచేయడానికి అతన్ని ప్రేరేపించింది. మళ్ళీ అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ తారకరాము గారు మరియు వారి బృందానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా వారు రామారావు పిలవంగానే వచ్చేసామని అని చెప్పిండు. మరి ఇంత స్పందించినటువంటి మన తారక రామకు అందరు చప్పట్లను సాధించారు. ముఖ్యంగా ఈనాటి ఈ కార్యక్రమంలో ఒక ముఖ్య అతిథి మరి ఒక అంశం గురించి మాట్లాడడం జరుగుతుంది. మరి ఇందాక అరుణ్ కుమార్ చెప్పిండు. మరి అదేవిధంగా చాలామంది ఎవరైతే గమనించి మరి వాళ్ళు చేసిన వాళ్ళని కూడా అందరికీ చెప్పుకుంటూ ఈ ప్రోగ్రామ్ని ఇదే కంటిన్యూగా చేయాల్సిందిగా కోరుకుంటూ మరి ఇంటి ముందు ఒక చిన్న కథ చెప్తాం. ఒక గురువు గారు వారి శిష్యునితో వేరే ఊరికి పని మీద పోతుంటాడు. పోతుంటే ఆయనకు ఒక దగ్గర చీకటి అయిపోతాయి. చీకటి అయిపోతే ఈ చీకట్లో మనం నడవలేము, పోలేమని చెప్పి అక్కడే మనం ఎవరైనా ఉన్నారేమో అక్కడ ఉన్నామంటే అది వ్యవసాయ క్షేత్రం అనమాట. దాంట్లో కాలువలు ఉంటుంది, ఇట్లా ల్యాండ్ ఉంటుంది, ల్యాండ్ కాలువలు ఉంటుంది. అక్కడ ఒక చిన్న ఇల్లు అంటే ఇక్కడ ఒక ఇల్లు పొలం కానీ అక్కడ ఉంటుంది. అంటే పొలాలంటే నల్ల బట్టలు ఉంటాయి, చిన్న బట్టలు ఉంటాయి. మరి అదంతా మీడియా వల్ల అనిపిస్తారు. అది వాళ్ళ దగ్గర బట్టలు అనిపిస్తారు. అలా అయితే ఇదంతా వ్యవసాయం ఎవరంటే మాదని చెప్తారు. మీకు ఇంత వ్యవసాయం ఉంది, మరి మీరు ఎందుకంటే మీరేగా ఉన్నారు, వ్యవసాయం చేసుకునే అంటే అందరికీ లేదు. మా యొక్క టైమ్స్ యూనియన్ సభ్యులందరినీ గుర్తుపెట్టుకొని పదవారైన మేకల దాసన్న గారు, అట్లానే రవీంద్ర కుమార్ గారు, అట్లానే ఇక్కడికి వచ్చినటువంటి పట్టణంలో కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అట్లానే వాళ్ళ రోజున మమ్మల్ని ముఖ్య అతిథులుగా పిలిచి మన 192వ పూలమాల కార్యక్రమానికి మమ్మల్ని పిలిచినటువంటి చదువుల పెద్దలందరికీ పేరు నమస్కారం. అట్లాగనే ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ నేను చెప్పగలిగేది చెప్పలేను. కాబట్టి ఇట్లానే ప్రతి వారం నిత్య పూల కార్యక్రమం ఖర్చులోకి సాగాలని కోరుకుంటున్నాను. జై
ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన టైల్స్ లేయింగ్ అసోసియేషన్ గట్కేసర్ మండలి వారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన లింగయ్య బొబ్బిలి గారు ప్రెసిడెంట్, అలాగే తారక రాము గారు వైస్ ప్రెసిడెంట్, రాజు రాయపు గారు జనరల్ సెక్రటరీ, మొహమ్మద్ షఫీ గారు జాయింట్ సెక్రటరీ, అలాగే కృష్ణ రాయరపు గారు ట్రెజరర్, సామయ్య కంగారి ఎగ్జిక్యూటివ్ మెంబర్, అలాగే రమేష్ పొగులకొండి ఎగ్జిక్యూటివ్ మెంబర్. ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన మీ అందరికీ మాత్రం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే గట్కేసర్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నిత్య పూలమాల కార్యక్రమం గల ముఖ్య ఉద్దేశం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని జయంతులకు మరియు వర్ధంతులకి పరిమితం చేస్తున్న తరుణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నిత్యం స్మరించుకోవాల్సిన అవసరం మనందరిపై ఉన్నది. కాబట్టి గట్కేసర్ మండలిలో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిదే కాదు, అంటే అనేక మంది మహనీయుల్ని స్మరించుకోవడం జరుగుతుంది. అలాగే తథాగత గౌతమ్ బుద్ధుడు గారిని, సామ్రాట్ అశోక చక్రవర్తి గారిని, ఛత్రపతి శివాజీ మహారాజ్, ఛత్రపతి సాహు మహారాజ్, అలాగే సర్దార్ సర్వై పాపన్న గౌడ్ గారు, చాకలి ఐలమ్మ, దొడ్డి కుమరయ్య, సంత్ శివలాల్ మహారాజ్, నారాయణ గురు, పెరియార్ నారాయణ స్వామి, జ్యోతిరావు పూలే, ఇలాంటి ఎంతోమంది మహనీయుల చరిత్రలు ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళ చరిత్రలో ఈ యొక్క సభ ద్వారా అందరికీ ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. సో దాని కారణంగానే గట్కేసర్ మండలంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నిత్య పూల కార్యక్రమం గత 190 వారాల నుంచి చేయడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా మన గురు మూసీదాస్ గారి 268వ జయంతి సందర్భంగా అరుణ్ కుమార్ అన్న గారిని మాట్లాడవలసిందే కోరుకుంటున్నాను. ప్రయత్నం చేశాను. గురు కాశీదాస్ గారు ఆయన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో రాయ్పూర్ జిల్లాకి 130 కిలోమీటర్ల దూరంలో ఆయన గిరోదిపూర్ గ్రామంలో 1756 సంవత్సరం డిసెంబర్ 18వ తారీఖు నాడు ఆయన జన్మించడం జరిగింది. ఆ రోజుల్లో ఆయన అంటరాని చిన్నప్పటి నుంచే ఆయన అంటరానికులం, అస్పృశ్యత ఇవన్నీ కూడా అనుభవించిన వ్యక్తి. ఆ రకంగా నేను ఈ అంటరాని చిత్రంలో పుట్టి ఈ రకంగా అస్పృశ్యతను అనుభవిస్తున్నాను. సమాజంలో అందరికీ కూడా నాకు అందరిలాగా స్వేచ్ఛ సమానత్వం లేదు, ఎందుకు ఈ రకమైన జీవితం నేను అనుభవిస్తున్నానని చెప్పి ఆయన ఆలోచన జరిగింది. ఆ రోజు నుంచి యూదాస్ గారు దుష్పరిపాలన, దోపిడీ మరియు దోపిడీ సామాజిక రాజకీయ వాతావరణంలో ఆయన జన్మించడం ద్వారా ఆయన ఈ అక్కడ ఉన్న పరిణామాలన్నీ కూడా చూసి ఈ రకంగా ఉంటే కాదు, నేను నా జాతి ప్రజలను నేను చైతన్యం చేయాల్సిన అవసరం ఉన్నది, ఆ చైతన్యం చేసి నేనందరినీ సన్మార్గంలో నడిపించాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఆలోచించడం జరిగింది. ఆ రకంగా ఆయన యూదాస్ గారు హిందూ మతంలో ఉన్న కుల వ్యతిరేక సమాజంలో అంటరాని వర్గాలకు ఆ దోపిడీ ప్రభుత్వంలో తెలుసుకొని మీ అందరినీ కూడా దోపిడీ నుంచి విముక్తి చేయాలని చెప్పి ఆయన ఆలోచన చేయడం జరిగింది. ఆ రకంగా ఆయన ఆలోచన చేసినప్పుడు ఆ రకంలో ఉన్న సమస్యలు మరియు పరిష్కారాలు అన్నీ కూడా తెలుసుకొని ఆ సమస్యలన్నింటినీ కూడా రాసుకుని ఆ సమస్యలకు పరిష్కారాలు వెతికే ప్రయత్నం ఆయన చేయడం జరిగింది. అందులో భాగంగా ఆయన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఆ రోజుల్లో సత్నామి అనే ఒక మతాన్ని స్థాపించడం జరిగింది. సత్నామి అనే మతం అంటే సత్నామి అంటే తెలుగులో సత్యం, మనం అందరం కూడా సత్యంగానే జీవించాలా, సన్మార్గంలో పోవాలా అని చెప్పి ఆ సత్నామి మతం జీవించి ఆ సత్నామి మతంలో నుంచి అందరికీ కూడా ఆయన యొక్క పాఠాలు ఏవైతే ఉన్నాయో ఆయన అనుసరించిన మార్గం అయితే ఆ మార్గాన్ని అలాగే ఆ సత్నామి మతంలో అందరూ కూడా పాటించాలని చెప్పి అలాగే ఈ సత్నామి మతం అనేది ఏదైతే ఉందో అది మీరు చూస్తున్న సిక్కు మతంతో పోలి ఉంటుంది. సిక్కు మతంలో ఏ రకమైన ఆచారాలు ఉంటాయో ఆ రకమైన ఆచారాల వ్యవహారాలు కూడా సత్నామి మతంలో ఉండడం జరుగుతుంది. ఆ రోజుల్లో 1900 సంవత్సరంలో సమాజంలోనే ఆ రోజుల్లో దాదాపు 4 లక్షల మంది